చంద్రబాబుతో ఆలపాటి రాజా భేటీ ముగిసింది. రాజాకు నచ్చజెప్పారు చంద్రబాబు. పొత్తులో భాగంగా జరిగిన తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని సూచించారు. పొత్తుల్ని, పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తానని చంద్రబాబుతో చెప్పారు ఆలపాటి రాజా. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని, ప్రత్యామ్నాయం కల్పిస్తానని ఆలపాటి రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆలపాటి. టికెట్ రాని మిగతా ఆశావహులు కూడా ఇవాళ రేపట్లో చంద్రబాబుని కలవనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. పిఎంఆర్, తొలి విడతలో ఎవరికైతే స్థానాలు దక్కలేదో సంతోష్, వాళ్ళందరినీ కూడా బుజ్జగింపులు దిశగా టీడీపీ అధినాయకత్వం ప్రక్రియ ప్రారంభించింది. సో దీంట్లో భాగంగా ఆలపాటి రాజా తెనాలి సీటు నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలనే దిశగా ఆయన ఆశావహంతో ఉన్నారు. అక్కడ నుంచి ఖచ్చితంగా టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్న ఆలపాటి రాజాకి నిన్న ప్రకటించిన సీట్లో జనసేనకు తెనాలి సీటును కేటాయించడం, అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించడం అనేది కొంత ఆశాభంగం కలిగించిన వ్యవహారం. సో దీంతో ఆలపాటి రాజాతో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ సేవలకి వినియోగించుకుంటాం, అట్ ద సేమ్ టైం ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రత్యామ్నాయంగా ఆయనకి అన్ని రకాల అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాము. అలాగే భవిష్యత్తులో కూడా ఆలపాటి రాజాను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ప్రభుత్వంలో కావచ్చు పార్టీలో కావచ్చు, ఏ విధంగా అకామిడేట్ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ విషయాలను తాను చూసుకుంటానని స్పష్టమైన హామీ ఆలపాటి రాజాకు చంద్రబాబు వైపు నుంచి లభించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. చంద్రబాబు హామీతో ఆలపాటి రాజా కూడా సర్దుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించేందుకు, నాదెండ్ల మనోహర్ని గెలిపించేందుకు తాను పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానని సంతృప్తితోనే చంద్రబాబుతో జరిగిన భేటీ విషయంలో సంతృప్తితోనే ఆలపాటి రాజా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు బొడ్డు వెంకటరమణ చౌదరి, ఈయన రాజానగరం టికెట్ ని ఆశించిన పరిస్థితి. రాజానగరం సీట్ను కూడా జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బత్తుల బలరామకృష్ణను అభ్యర్థిగా జనసేన అధినాయకత్వం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కూడా తమకే కేటాయించాలన్న పట్టుదలతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం బొడ్డు వెంకటరమణ చౌదరితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. సో ఆయన కూడా ఒకవేళ రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కనుక బీజేపీ ఆశించని పక్షంలో ఆ స్థానం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి పేరును పరిశీలించే దిశగా ఆలోచన చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఒకవేళ అక్కడ కూడా లభించని పక్షంలో తనకు ఎటువంటి హామీ, ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చే దిశగానే తాము నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా బాబుతో భేటీలో సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్లే కాకుండా ఇంకొంతమంది అనంతపురం జిల్లాకు సంబంధించిన పెనుగొండ సెగ్మెంట్ నుంచి సీటు ఆశించిన బీకే పార్థసారథిని పిలిపించి మాట్లాడే దిశగా చేస్తున్నారు. అలాగే పీలాగోవింద్ని పిలిపించబోతున్నారు. సో అయ్యన్న పాత్రుడు చంద్రబాబుతో భేటీ కావడానికి ఆయన నివాసానికి చేరుకున్నారు. సో ఈ విధంగా అసంతృప్తులు, ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా విడివిడిగా చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. సో ఎటువంటి ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీని నమ్ముకున్న వాళ్ళకు, పార్టీకి సేవలు చేసిన వాళ్లకు న్యాయం జరుగుతుందన్న భరోసాను కల్పించి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ పిఎంఆర్.